మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్నది ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏమాత్రం మొహమాటం లేకుండా ఏమాత్రం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతిలో సుమారుగా ఎకరం ఒక 100 రూపాయల చొప్పున వారందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉంది, ఎన్నో రకాలుగా దీన్ని అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ పరంగానే వాళ్ళు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాలా, దీని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లాలన్న ఆలోచనతో 1 కోటి మందితో సంతకాలు చేయించి ఆ కాపీలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందించాలా అన్న ఆలోచనతో ఆయన మా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది సంతకాలు పెట్టించాలా అనే లక్ష్యంతో వెళ్ళాం. అయితే ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డివిజన్సే కాకుండా ప్రధానమైనటువంటి కూడళ్ళు వీఆర్సీ కానీ, అలానే గాంధీ బొమ్మ కానీ, ఆత్మకూరు బస్ స్టాండ్ ఇలాంటి సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలా, వారందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరగాలన్న ఆలోచనతో ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగర యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎస్దాని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కానీ అలానే అందరూ కూడా ఒక అవగాహన కల్పించి వారందరిది కూడా సంతకాల సేకరణ తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు అందరికీ అర్థమైంది, మెడికల్ కాలేజెస్ అనగానే అది చాలా తప్పు కదయ్యా, పేదల కడుపు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో కూడా మనం మోసపోయినాం, మళ్ళీ దీంట్లో కూడా మోసపోతూ ఉన్నాం. ఈ మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. ఈ కార్యక్రమం రాబోయే 20 రోజుల పాటు కొనసాగుతుందని కూడా ఈ రూపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ప్యాచ్ వస్తుంది, మళ్ళీ వెనకరా మళ్ళీ ఏమనుకుంటా సార్. ఒక్క సెకండ్ అటు సార్, ఒక్క సెకండ్ అటు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా, గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ. మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు, ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు కూడా చేసినాం. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం, అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి 1 కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రతి వాడలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా 1 కోటి అనుకుంటే అది 1.5 కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. నెల్లూరు నగరంలో కూడా 60,000 అనుకుంటే 1,00,000 దాటే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి
కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు 28వ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా, దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి, కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాం.